హలో ఎవ్రీవన్. ఇవి రాగి స్ప్రౌట్స్. వీటిని నేను డ్రై చేసి పౌడర్ చేయలేను. ఎందుకంటే మాకిక్కడ పావురాలు ఒక్క గింజను కూడా మిగల్చవు డ్రై చేద్దామన్నా. అందుకే వీటిని ఇడ్లీ పిండి, దోస పిండిలో మిక్స్ చేసేసి వాడేస్తాను. జనరల్‌గా పక్షులు అనంగానే నాకు పక్షి దోషం అనే మాట గుర్తొస్తుంది. మా అమ్మ వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళనమాట. బయట పిల్లల బట్టలు ఆరేయొద్దు, పక్షి దోషం వస్తుంది. అలాగే ఈవినింగ్ టైంలో పిల్లల్ని తిప్పొద్దు అనేసి. బట్ దీని వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉందనమాట. పిల్లల్ని ఈవినింగ్ టైంలో బయటకి తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే జనరల్‌గా ఆ ఈవినింగ్ టైము పక్షులన్నీ వాటి ఇళ్ళకి చేరుకునే టైం అనమాట. ఆ టైంలో చాలా గుంపులు పక్షులన్నీ తిరుగుతూ ఉంటాయి కదా! అవి ఎక్స్‌క్రీట్ చేసేస్తాయి కదా! సో, ఆ ఎక్స్‌క్రీట్ మ్యాటర్ వల్ల మనకి సిటోకోసిస్ అనే డిసీజ్ వస్తుంది. అది పిల్లలు చాలా ఇమ్యూన్ సిస్టమ్ చాలా లో ఉంటుంది కాబట్టి పిల్లలు చాలా ఎఫెక్ట్ అవుతారనమాట. లెస్ ఇమ్యూన్ సిస్టమ్ వల్ల ఈ సిటోకోసిస్ డిసీజు పిల్లల్లో చాలా త్వరగా వచ్చేస్తుంది. సో, ఇదన్నమాట దాని వెనకున్న రీజన్. సో, ఇలా మన పెద్దవాళ్ళు ఏం చెప్పినా దాని వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. మామూలుగా ఇలా పిండి మీకు త్వరగా ఫెర్మెంట్ అవ్వాలి అంటే ఈ వింటర్ సీజన్‌లో జస్ట్ సన్‌లైట్‌లో పెట్టండి.